అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ కేర్, మీ హృదయానికి దగ్గరగా. మనం ఆటిజం పిల్లలకు పార్ట్స్ ఆఫ్ ద బాడీ చెప్తూ ఉంటాం. అయితే మనం ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఫిజికల్గా వర్బల్గా ఇలా చెప్తూ ఉంటాం. ఐస్, నోస్, ఇయర్స్, మౌత్, తర్వాత ఈ హ్యాండ్స్, లెగ్స్ ఇలా చెప్తూ ఉంటాం కదా. అయితే మనం ఏంటంటే వాళ్ళు చాలా మాత్రము ఈ బొమ్మలతోనే ఆడేవాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఆడరు. అయితే వాళ్ళు ఆడతారా లేదా అని మనకు తెలిసిపోతుంది అప్పుడే. వాళ్ళని కొంతమందిని చూస్తే వాళ్ళకి ఇది చూపించామనుకోండి, జస్ట్ వాళ్ళు టచ్ చేశారనుకోండి, సో వీ కెన్ గో అన్నట్టు. సో ఇలా మనం బొమ్మ తీసుకొని టెడ్డీ బేర్ చూపించేసి వాళ్ళకు దగ్గర పెట్టుకొని మనం చెప్పాలన్నట్టు. ఇట్లా ఐస్, దీస్ ఆర్ ఐస్. చూడు ఇక్కడ ఐస్ ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్ ఏదైతే అదే లాంగ్వేజ్ మనం చూస్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఐస్ చూపించాలి. ఐస్, చూడు నా ఐస్ ఇక్కడ ఉన్నాయి, నీ ఐస్ ఎక్కడున్నాయి, టచ్ అయ్యి, ఐస్ టచ్ అయ్యి అని మన చేతులు తీసుకెళ్ళి వాళ్ళ అంటే పేరెంట్స్కి చెప్తున్నా నేను. ఇలా ఆ ఐస్కి వాళ్ళు టచ్ చేసామనుకో వాళ్ళు టచ్ చేసుకుంటారు. అయితే 2-3 టైమ్స్ ఇలా మనం చెప్పామనుకో ఆటోమేటిక్గా వాళ్ళు ఐస్ అనగానే వాళ్ళు ఇలా చూపిస్తారు. సో మనం ఇలా చూపించాలి. ఐస్, ఐస్, ఐస్. నోస్, టచ్ యువర్ నోస్, 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 నోస్. Ears, 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 ears. Then mouth, 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 mouth. So ఇలా చెప్పాలి. హ్యాండ్స్, హ్యాండ్స్, 2 hands. మై హ్యాండ్స్, నీ చేతులు చూయించు. 2 hands, హ్యాండ్స్, హ్యాండ్స్, హ్యాండ్స్. దెన్ లెగ్స్, చూడు లెగ్స్, చూడు ఇక్కడ ఉన్నాయి. 2 legs, 2 legs అండ్ వాళ్ళ లెగ్స్ చూపించాలి. సో ఇలాగ మనం పార్ట్స్ ఆఫ్ ద బాడీ చెప్పచ్చు. చక్కగా వాళ్ళు ఒక 1 వీక్లో నేర్చేసుకుంటారు. దాని తర్వాత మనం దీన్ని రైమ్గా కూడా చెప్పచ్చు చక్కగా. క్లాప్ యువర్ హ్యాండ్స్, క్లాప్ యువర్ హ్యాండ్స్, క్లాప్ యువర్ హ్యాండ్స్, క్లాప్ యువర్ హ్యాండ్స్. షో దిస్ ఈజ్ యువర్ నోస్, టచ్ యువర్ నోస్, టచ్ యువర్ నోస్. ఇఫ్ యూ హ్యాపీ అండ్ యూ నో, క్లాప్ యువర్ హ్యాండ్స్, టచ్ యువర్ నోస్. ఏదో రకంగా చెప్పచ్చు. మనం ఒక అబ్బాయి రాజు పేరు తీసుకున్నాం అనుకో, వేర్ ఈజ్ రాజు, వేర్ ఈజ్ రాజు, వేర్ ఈజ్ రాజు, హియర్ కమ్ ఆన్ టచ్ యువర్ నోస్. ఇలాగా వాళ్ళకు సంబంధించింది రకరకాలుగా మనం చెప్పి బాడీ పార్ట్స్ చెప్పచ్చు. అలాగే ఫింగర్స్ కూడా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్.